బంధాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడనిసిగ భూదండ. ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది. పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది, నద రూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. కానీ యథార్థమునకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయమవదు. ఎందుకని అన్వయమవదు అంటే శంకరాచార్యుల వారు నర్మదా నదికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. జగల్లయే మహాభయే మృకండు సూను హర్యదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. దేవి అంటే దివ్ క్రీడించున్నది, ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏమైనా తీయగలదు. అటువంటి తల్లి నీ పాదములకు నమస్కరించుచున్నాను. ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఏమిటి ఆధారం అంటే జగల్లయే మహాభయే, మహాభయం ఒకటి ఆవరిస్తుంది. ఎప్పుడు? ప్రళయ జలముల చేత నిండిపోతుంది లోకం అంతా. సమస్త భూతములు హాహారవములు చేస్తాయిటప్పుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నేసి వింటున్నంటారు పోతన గారు. ఈ లోకాలు లోకస్తులు లోకేశులు అన్నీ మడిసిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి చీకటి ఆవరించి ప్రళయ జలముల చేత మహాప్రళయంలో ఈ లోకమంతా నిండిపోతుంది. అప్పుడు ఇంకా భూమి ఇవి ఏమీ కనపడవు, ఏ ప్రాణిజాతం ఉండదు. ఒక్క మృకండు సూనుహర్మ్యదే, ఒక్క మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడిది దీర్ఘాయుష్. ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆయనకి అప్పుడు విష్ణు దర్శనం ఎక్కడైంది అంటే నర్మదా నదీ జలములలోనే అయింది. ఆయన ఒక్కడే నర్మదా నదీ జలాలలో చీకట్లో వెడితే ఒక రావి ఆకు మీద పడుకుని కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. అప్పుడు ఒక రావి ఆకు మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతున్నాడు ఆయన. అక్కడ నర్మదా నదిలో దర్శనమైందిట మార్కండేయ మహర్షి. ఆ జలములు వెళ్ళిపోయేవి కావు, ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నర్మద. ఉండిపోయి అక్కడ కృష్ణ పరమాత్మని చూశాడు. చూసి ఆయనని స్తోత్రం చేసి ఆయనలోకి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. మళ్ళీ పునఃసృష్టి ఎందు బయటికి వచ్చాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఆయన చేత్తో కాలు పట్టుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ మర్రాకు మీద పడుకుని ఉంటాడు. అన్నీ పద్మాలే. కరారవిందేన పదారవిందం, అరవిందం లాంటి చేత్తో అరవిందం లాంటి కాలు పట్టుకుని అరవిందం లాంటి ముఖంలో, ముఖం అంటే సంస్కృతంలో ముఖము అంటే ముఖము నోరు రెండూ కలిపి ఒకటే మాట సంస్కృతానికి. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ముకుందుడు అంటే మోక్షమునిచ్చేవాడు. ఆయన ఒక్కడే ప్రళయ జలాల మీద రావి ఆకు మీద తేలుతూ పడుకుని ఉంటాడు.